Welcome to 512 at the rate of Excel Foundation. Learn spoken English with Suresh Babu. గత సెషన్లో మనం సింపుల్ ఫ్యూచర్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా తయారు చేయాలని నేర్చుకున్నాం. ఈ సెషన్లో మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేయాలని చూద్దాం. ఫ్యూచర్ టెన్స్. Aim for negative statements. Aim for negative statements. అవి ఎలా ఉంటాయో చూద్దాం. దీని యొక్క ఫార్ములా దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షాంట్ ఆబ్లిక్ ఓంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం చూడండి, ఈ ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ వస్తుంది, షాంట్ ఆబ్లిక్ ఓంట్ ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపం V1 అంటే ఆబ్జెక్ట్ వస్తుంది. మరి ఇక్కడ షాంట్ ఓంట్లో ఎలా ఏర్పడాయో ఒకసారి చూద్దాం. మనం పాజిటివ్ స్టేట్మెంట్ చూసాం, షెల్ అని ఉంది. షెల్ ప్లస్ దీనికి నాట్ చేర్చాం, అప్పుడు అది ఏమవుతుంది? షెల్ నాట్గా పిలువబడుతుంది. షెల్ నాట్ అనొచ్చు. షార్ట్ ఫామ్ ఏమవుతుంది? షాంట్. షార్ట్ ఫామ్లో షాంట్ అని చెప్తాం. అలాగే విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? విల్ నాట్ అని చెప్పవచ్చు. షార్ట్ ఫామ్ ఏంటిది? ఓంట్. ఇలా ఏర్పడతాయి. ఇప్పుడు మరి షాంట్తో ఓంట్తో అగ్రిమెంట్ అయ్యేందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐ వి అగ్రిమెంట్ విత్ షాంట్. షాంట్తో అగ్రిమెంట్ అవుతాయి. సబ్జెక్ట్ ఐ వి అగ్రిమెంట్ విత్ షాంట్. రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ యూ, దే, హీ, షీ, ఇట్ ఓంట్తో అగ్రిమెంట్ అవుతాయి. ఇవి సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ యొక్క అగ్రిమెంట్. ఇప్పుడు మనం తెలుగులో ఒక వాక్యం తీసుకుంటే అర్థమవుతుంది. నేను రేపు వారిని కలవను. వెర్బ్ ఏం తీసుకున్నాం? మీట్. కలుసుకోవడం అని అర్థం వస్తుంది. ఇక్కడ నెగిటివ్లో వచ్చింది కాబట్టి కలవను అని అర్థం వస్తుంది. రైట్. నేను రేపు వారిని కలవను. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఐ. ఐ అగ్రిమెంట్ విత్ హెల్పింగ్ వెర్బ్ షాంట్. ఐ షాంట్. మరి ఈ వాక్యంలో వెర్బ్ ఏంటిది? ఇక్కడ కలవను అంటే మీట్. ఐ షాంట్ మీట్. వారిని అంటే వచ్చే పదం ఏంటిది? దెమ్. ఐ షాంట్ మీట్ దెమ్. రేపు కలవను అంటే రేపు అంటే టుమారో. ఇలా చెప్పవచ్చు. నేను రేపు వారిని కలవనంటే ఐ షాంట్ మీట్ దెమ్ టుమారో. ఇలా చెప్పవచ్చు. ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం రేపు వారిని కలవం. ఇక్కడ ఈ వాక్యంలో మనము అంటే వి. సబ్జెక్ట్ ఏమొస్తుంది? వి. వి అగ్రిమెంట్ విత్ హెల్పింగ్ వెర్బ్ షాంట్. వి షాంట్. కలవం అందులో ఉన్న వెర్బ్ ఏంటిది? మీట్. వి షాంట్ మీట్. వారిని అంటే దెమ్. రేపు అంటే టుమారో అని అర్థం. ఇలా చూడవచ్చు. ఇప్పుడు మొత్తం కలిసి చెప్పండి. మనం రేపు వారిని కలవమంటే వి షాంట్ మీట్ దెమ్ టుమారో. ఇలా చెప్పవచ్చు. ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటాం. మీరు రేపు వారిని కలవరు. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? మీరంటే యూ. యూ అగ్రిమెంట్ విత్ హెల్పింగ్ వెర్బ్ ఓంట్. యూ వోంట్. కలవరు అంటే వెర్బ్ ఏంటిది? మీట్.
యూ వోంట్ మీట్. వారిని అంటే దెమ్, యూ వోంట్ మీట్ దెమ్. రేపు అంటే అర్థం వస్తుంది టుమారో ఇంగ్లీష్లో. రైట్. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. మీరు రేపు వారిని కలవరంటే యూ వోంట్ మీట్ దెమ్ టుమారో అలా చెప్పవచ్చు. ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే అది వారు రేపు వారిని కలవరు. ఇక్కడ ఈ వాక్యం సబ్జెక్ట్ వారు అంటే దే అగ్రిమెంట్ విత్ హెల్పింగ్ వెర్బ్ వోంట్, దే వోంట్. కలవరు అంటే వెర్బ్ ఏంటిది మీట్. వారిని అంటే అర్థం దెమ్. రేపు అంటే అర్థం ఏమొస్తుంది టుమారో. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. వారు రేపు వారిని కలవరు అంటే దే వోంట్ మీట్ దెమ్ టుమారో ఇలా చెప్పవచ్చు. ఇంకో సబ్జెక్ట్ తీసుకుని మనం కలిపి అతడు రేపు వారిని కలవడు ఇలా ఉంది. మరి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది అతడు. అతడంటే హీ అగ్రిమెంట్ విత్ హెల్పింగ్ వెర్బ్ వోంట్, హీ వోంట్. కలవాడు అంటే వెర్బ్ ఏంటిది ఇక్కడ మీట్, హీ వోంట్ మీట్. వారిని అంటే దెమ్. రేపు అంటే టుమారో. మొత్తం కలిపి చెప్పండి. అతడు రేపు వారిని కలవడంటే హీ వోంట్ మీట్ దెమ్ టుమారో ఇలా చెప్పవచ్చు. ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే మనకి అర్థమవుతుంది. రాము రేపు వారిని కలవడు ఇలా ఉంది. ఈ వాక్యాన్ని సబ్జెక్ట్ ఏంది రామ్ అంటే నౌన్. దేంతో అగ్రిమెంట్ అవుతుంది అంటే హెల్పింగ్ వెర్బ్తో అంటే ఓంట్. రాము ఓంట్. కలవడు అంటే వెర్బ్ ఏంటిది మీట్. వారిని అంటే దెమ్. రేపు అంటే అర్థం వస్తుంది టుమారో. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. రాము రేపు వారిని కలవడంటే రాము ఓంట్ మీట్ దెమ్ టుమారో ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ని తయారు చేయవచ్చు. మరి ఇందులో వెర్బులు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి తయారవుతుంటాయి. ఇంకొక వెర్బు తీసుకుంటే మనకి అర్థమవుతుంది. రైట్. కాల్ అంటే పిలవడం. నేను రేపు వారిని పిలవను. ఐ షాంట్ కాల్ దెమ్ టుమారో ఇలా చెప్పవచ్చు. మనం రేపు వారిని పిలవము. వీ షాంట్ కాల్ దెమ్ టుమారో. మీరు వారిని రేపు పిలవరు. అప్పుడు యూ వోంట్ కాల్ దెమ్ టుమారో ఇలా చెప్పవచ్చు. వారు వారిని రేపు పిలవరు. దే వోంట్ కాల్ దెమ్ టుమారో. అతడు రేపు వారిని పిలవడు. హీ వోంట్ కాల్ దెమ్ టుమారో. రాము రేపు వారిని పిలవడు. రాము హీ వోంట్ కాల్ దెమ్ టుమారో. ఈ విధంగా వెర్బులు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి తయారవుతుంటాయి. తయారైన సెంటెన్స్ను ఉపయోగించి మన నిజ జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు.